నమస్తే ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే మహీంద్రా వాడు 5 డోర్ థార్ రాక్స్ లాంచ్ చేశాడు కదా. అసలు మహీంద్రా వాడు తనకి తానే కాంపిటీషన్ క్రియేట్ చేసుకుంటాడేమో అనిపిస్తుంది. 3 డోర్ వర్సెస్ 5 డోర్, ఒకటి రగ్గడ్ వెహికల్, ఒకటి ఫ్యామిలీ వెహికల్ విత్ థార్ లుక్స్. అసలు డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాము ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి మనకు మెయిన్గా చూడాల్సింది స్పెసిఫికేషన్స్. లెంత్ వచ్చేసి థార్ 3 డోర్ కాబట్టి అది సబ్ 4 మీటర్ కార్. అది రాక్స్ వచ్చేసి 5 డోర్ కాబట్టి అది 4400 mm ఉంది. విడ్త్ కానీ హైట్ కానీ వీల్ బేస్ కానీ ఫ్యూల్ ట్యాంక్ ఆల్మోస్ట్ సేమ్. మిగతావన్నీ కూడా 5 డోర్లో ఎక్కువ ఉంటాయి. అప్రోచ్ యాంగిల్ అవన్నీ సేమ్ ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 226 mm 3 డోర్లో, 5 డోర్లో మాత్రం చెప్పలేదు. ఇంకా వెయిటింగ్ డెప్త్ కానీ ఇవన్నీ కూడా సేమ్. అలాయ్స్ టైర్స్ వచ్చేసి 18 ఇంచ్ టైర్ 3 డోర్లో, 19 ఇంచ్ టైర్ 5 డోర్ టాప్ ఎండ్లో, 18 ఇంచ్ టైర్ 5 డోర్లో కూడా ఉంది లోవర్ ఎండ్స్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ టైప్ చూసుకుంటే మీకు పెట్రోల్, డీజిల్ రెండు ఉన్నాయి. అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు డీజిల్లో మీకు 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయి. ఒకటి 1.5 లీటర్, ఒకటి 2.2 లీటర్. ఇంకోటి 5 డోర్లో మటుకు 1.5 లీటర్ డీజిల్ లేదు, అన్ని 2.2 లీటరే. అలాగే పెట్రోల్ మాత్రం రెండు సేమే. ఇంకో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు పెట్రోల్లో వచ్చేసి మీకు 4 వీల్ డ్రైవ్ ఉంది 3 డోర్లో, కానీ 5 డోర్ రాక్స్లో అయితే లేదు. డీజిల్లో మటుకు రెండు వైపులా అంటే 3 డోర్లో కానీ 5 డోర్లో కానీ మీకు 4x4 ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ వైజ్గా చూసుకుంటే మీకు థార్ రాక్స్లో రెండిట్లోనూ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, ఫ్రంట్ రేర్. ఇంకా మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మీకు ఎడాస్ లెవెల్ 2 థార్ రాక్స్లో ఉంది 5 డోర్లో, 3 డోర్లో అయితే లేదు. సన్ రూఫ్ ఉంది, పెనారమిక్ సన్ రూఫ్ కూడా ఉందన్నమాట హై ఎండ్ మోడల్స్లో. ఆ మూడు కూడా మనకి థార్ 3 డోర్లో లేవు. ఎడాస్ లెవెల్ 2లో ఆల్మోస్ట్ మీకు మహీంద్రా ఎక్స్యూవీ 700లో అలాగే 3XOలో ఉన్న ఫీచర్స్ అన్నీ, లెవెల్ 2 ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఫీచర్స్ వైజ్గా ఇంకొన్ని ఫీచర్స్ వైజ్గా చూసుకుంటే ఇందాక చెప్పుకున్నట్టు 4x4 వెహికల్ కావాలి, పెట్రోల్లో కావాలి అనుకుంటే 3 డోర్లోనే వెళ్ళాలి. 5 డోర్లో అయితే థార్ రాక్స్లో అయితే లేదు. మరి ఫ్యూచర్లో ఏమైనా లాంచ్ చేస్తారేమో చూడాలి. ఇంకా సాఫ్ట్ టాప్ ఓన్లీ 3 డోర్లో ఉంది, అంటే కన్వర్టబుల్ చేసుకోవచ్చు మీరు 3 డోర్. రాక్స్ 5 డోర్లో అయితే లేదు. హాట్ టాప్ రెండిట్లోనే ఉంది. వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్, ఇది మంచి ఫీచర్ యాక్చువల్గా. ఇది ఓన్లీ 5 డోర్లో ఉంది. వైర్లెస్ ఫోన్ ఛార్జర్, 360-degree కెమెరా ఇవన్నీ కూడా 5 డోర్లోనే ఉన్నాయి. మెయిన్ డిఫరెన్స్ మటుకు 4x4 పెట్రోల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం 3 డోర్కే వెళ్ళాలి. ఇంకా థార్లో వచ్చేసి 6 కలర్స్ ఉన్నాయి. ఇది 3 డోర్ అనమాట. రెడ్, వైట్, గ్రీన్, ఎర్త్ ఎడిషన్, అలాగే మీకు బ్లాక్ అండ్ గ్రే. రాక్స్ 5 డోర్లో మాత్రం మీకు 7 కలర్స్ ఇచ్చారు. బ్లూ, వైట్, రెడ్, గ్రీన్, బ్లాక్, గ్రే అండ్ బ్రౌన్. సో బ్లూ కలర్ కొత్త కలర్, అది 3 డోర్లో అయితే లేదు. ఇంకా ప్రైసెస్ కనుక చూసుకుంటే ఇది ఆన్ రోడ్ ప్రైసెస్, ఇది కార్ వాళ్ళ నుంచి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మీకు పెట్రోల్ వచ్చేసి 17.7 lakhs నుంచి 21.25 lakh వరకు ఆన్ రోడ్ అవుతుంది. అలాగే మీకు రాక్స్ 5 డోర్ వచ్చేసి మీకు 16 lakhs నుంచి 25 lakhs వరకు అవుతుందన్నమాట. ఇంకా మెయిన్ డీజిల్ కనుక చూసుకుంటే మీకు 3 డోర్ వచ్చేసి 14 lakhs నుంచి 22 lakhs వరకు అవుతుంది. అలాగే 5 డోర్ రాక్స్ వచ్చేసి మీకు 17 lakhs నుంచి 25 lakhs అవుతుంది. ఎందుకు 3 డోర్ అంత తక్కువ ఉంది అంటే మీకు ఇందాక చెప్పుకున్నట్టు 1500cc ఉంది, అలాగే 2000 above cc ఇంజన్స్, 2 ఇంజన్స్ ఉన్నాయి డీజిల్లో 3 డోర్లో. 5 డోర్లో మాత్రం ఓన్లీ ఒకటే ఇంజన్ 2200cc అనమాట. అందుకని మీకు 17 lakhs నుంచి 25 lakhs, ఇది 14 lakhs నుంచి 21 lakhs. ఇది ఫ్రెండ్స్ డిఫరెన్సెస్. మెయిన్గా నాకు రగ్గడ్ వెహికల్ కావాలి, నేను ఎక్కువ 1 or 2 పీపుల్ వెళ్తాము అనుకుంటే 3 డోర్కి వెళ్ళాలి. ఫ్యామిలీ కార్ కావాలి కానీ నాకు థార్ లుక్స్ కావాలి, సన్ రూఫ్ కావాలి, ఎక్కువ ఫీచర్స్ ఎడాస్ లెవెల్ 2 ఇవన్నీ కావాలి అంటే మీరు 5 డోర్కి వెళ్ళొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ మనం వేరే వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ.